ఇక మనోళ్ళేమో కేసీఆర్ గారేమో దూరదృష్టితోని తెలంగాణకు రేపు హైదరాబాద్ దగ్గర ఉంటది, పారిశ్రామిక అవసరాలుంటాయి, హైదరాబాద్ పెరుగుతుంది, రేపు త్రాగునీరు అవసరమని ఒక 50 టీఎంసీల రిజర్వాయర్ కట్టిండు. నిజానికి నేను ఆ జిల్లా మంత్రిని, నేను 1-2 సార్లు మాట్లాడినా, సార్ ల్యాండ్ ఎక్విజిషన్ బాగా ఇబ్బంది అవుతుంది, రైతులతో ప్రెజర్ వస్తుందంటే వారు ఒక మాట అన్నారు, హరీష్ కొద్దిమంది కుటుంబాలు నష్టపోతాయేమో, ఇప్పుడు కొద్దిగా కష్టమైతదేమో, కానీ రేపటి లక్షల వేల కుటుంబాలు బతుకుతాయి, రేపటి తెలంగాణకు ఇది జీవధార అవుతుంది, మల్ల గట్టలేము, కష్టమైనా సరే రేపు మనం రాజకీయాలు శాశ్వతం కాదు, ప్రజలు శాశ్వతం, నీళ్లు శాశ్వతం, ఇది హైదరాబాద్ దగ్గరగా ఉంది, 50 టీఎంసీల రిజర్వాయర్ కట్టాలని చెప్పి పట్టుబట్టి ఆయన గారు ఆ రిజర్వాయర్ ని కట్టించారు. ఇలా అదే వరమైంది కదా. ఇవాళ రేవంత్ రెడ్డి ఇంతగానే ఎగురుతుండు, ఏమెగురుతుండు, కాళేశ్వరం కూలిందని ఒక దిక్కు అంటాడు, మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ కు 20 టీఎంసీల నీళ్లు తెస్తా అని 6,000 కోట్లతో టెండర్లు పిలిచిండు. మరి కాళేశ్వరమే కూల్తే నువ్వు మల్లన్న సాగర్కి వెళ్ళి 20 టీఎంసీల నీళ్లు ఈ హైదరాబాద్ కు మంచి నీళ్లు మూసి శుద్ధి చేయడానికి ఎక్కడి నుంచి తెస్తావో సమాధానం చెప్పాలి మిస్టర్ రేవంత్ రెడ్డి.